హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి 8994. ఈరోజు నేను మీకు టేస్టీ అయిన పల్లీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తానండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 250 గ్రామ్స్ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలన్నీ ఎర్రగా వేగేదాకా ఫ్రై తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పొడి రైస్లోకి, ఇడ్లీలోకి, అలాగే కారం దోశ మీద చల్లుకునే కారంకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అయితే ముందుగా ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట. పల్లీలు అయితే ఎర్రగా వేగిపోయాయి అనమాట. పల్లీలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఒక బౌల్లోకి తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే 250 గ్రామ్స్ పల్లీలకి నేను ఇక్కడ 75 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చిని తీసుకొని కొంచెం ఎండుమిర్చిని నేను మొన్నే రీసెంట్గా డీమార్ట్లో తీసుకొచ్చానండి. కొంచెం మెత్తగా అనిపించినాయి నాకు, అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాలు అలాగా ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది అని చెప్పేసి అలా లైట్గా ఫ్రై చేసేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయాయి. ఈ ఎండుమిర్చిని కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే వీటితో పాటు దీనికి కావాల్సిన ఇంకా దినుసులు ఏంటి అంటే కనుక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాయి మినపప్పు, అలాగే సాయి మినపప్పు అయినా పర్లేదు, మినపగుళ్ళు అయినా పర్లేదండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు అనమాట. అలాగే 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలాగే వీటితో పాటు 3 టేబుల్ స్పూన్ల గల్లుప్పు వాడుతున్నానండి నేను ఇక్కడ. ఆ ఉప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని కూడా తీసి పక్కన ఉంచుకుంటున్నానండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించిన ఎండుమిరపకాయలు, అలాగే వేపించి పెట్టుకున్న పల్లీలని, అలాగే ఇవి చిన్న చిన్నవి ఉన్నవి కదండి, వెల్లుల్లి, ఉప్పు, అలాగే పచ్చిశనగలు, మినపగుళ్ళు కూడా వేసుకొని, ధనియాలు వేసుకొని మిక్సీని కోర్స్గా పట్టుకోవాలన్నమాట. కోర్స్ గ్రైండింగ్ అంటే తెలుసు కదండి, ఒకేసారి మొత్తం తిప్పేయకుండా ఆపుతూ తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారా, నేను 2 మినిట్స్ అలా కోర్స్ గ్రైండింగ్ చేశానండి. ఒక 2-3 సార్లు చేయగానే పల్లి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అసలు స్మెల్ అయితే ఎంత బాగుందంటే ఆహా, ఎప్పుడెప్పుడు రైస్లో సర్వ్ చేసుకొని తిందామా అన్నట్టుగా ఉంది. వేడివేడి రైస్లోకి నెయ్యి, అలాగే పల్లి పౌడర్ వేసుకొని తింటే ఎంత బాగుందోనండి. ఏ కూరలు ఉన్నా లేకపోయినా కూడా ఇది ఉంటే చాలరా బాబు తినేయచ్చు అన్నంత హాయిగా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అలాగే ఈ రెసిపీని నేను నా స్విగ్గీ మినీస్లో కూడా యాడ్ చేస్తున్నాను, నా క్యాటలాగ్లో. ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు స్విగ్గీ మినీస్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈ ఆర్డర్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. నా స్విగ్గీ మినీస్ కిచెన్ నేమ్ వచ్చేసి శాన్వీస్ కిచెన్ అండి. అక్కడ ఈ ప్రోడక్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. నేను లింక్ని బయోలో ఇస్తాను. మీరైతే చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.